అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట్ బస్ స్టాండ్ అదేవిధంగా మెదక్ బస్ స్టాండ్ కూడా పరిశీలించడం జరిగింది. సో రామాయంపేట్ నుంచి మెదక్ వరకు కూడా బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తూ ఉంది. మరి ఆ స్కీమ్ ఎట్లా నడుస్తుందనేది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికీ కూడా సీట్లు ఉన్నాయి. అందరు కూడా సీట్లలో కూర్చొని వస్తూ ఉన్నారు. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా 70% ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు. మహిళల సాధికారత కూడా అది చాలా వరకు మనకి ఉపయోగం అవుతూ ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా బస్సులు మన మెదక్ డిపోలో, మన నర్సాపూర్ డిపోలో, సో మన జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బస్సెస్ పెంచడం జరిగింది. సో ఆ బస్సెస్ పెంచడమే కాకుండా మరియు ఇంకొకటి ఏంటి అనేసి అంటే మహిళా శక్తి కింద సో మహిళలకే కొన్ని బస్సులు వాళ్ళతోనే వాళ్ళ ద్వారా మహిళల ద్వారా బస్సులు కొనిపించేసి వాళ్ళకి మనము ఆర్టీసీకి రెంట్కి ఇచ్చినట్టయితే కూడా మహిళలకు కూడా ఉపయోగం అయ్యే విధంగా కూడా ఆ స్కీమ్ కూడా తొందరలోనే ఓవరాల్గా ఇక్కడ క్లీన్నెస్ కూడా చాలా మంచిగా ఉంది మన దగ్గర ఇక్కడ మెదక్ బస్ స్టాండ్లో కూడా. సో కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 2-3 రోజులలో ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఎం గారు చెప్పింది. రామాయంపేటలో కూడా బాగుంది. ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమేమి ప్రజలకు కలిగించగలుగుతాం అవన్నీ కూడా ఈ బస్ స్టాండ్లలో ఏర్పాటు చేస్తాం. ప్లస్ ఈ మెదక్ బస్ స్టాండ్, రామాయంపేట బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్. సో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో తొందరగానే మరి ఆ ప్రపోజల్స్ కూడా అన్ని శాంక్షన్ చేపించి ఈ 2 బస్ స్టాండ్స్ కూడా మన జిల్లాలో మోడర్నైజేషన్ చేసి ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా త్వరలోనే ఇప్పుడు పరిశీలించడం జరిగింది. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ కూడా మన మెదక్ డిపోలో కట్టడం జరుగుతూ ఉంది. సో అవి కూడా ఒక 2-3 రోజులలో ఆ పనులు కూడా ప్రారంభించి తొందరగానే అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే ప్రజలకు ఇంకా పెద్ద బస్ స్టాండ్ ఇది మనకి నిర్మాణం అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ ఎక్కువ బస్సులు ఇంకా కూడా మన కొత్త బస్సులు తీసుకోవడానికి కూడా డిఎం గారు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా, ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా సానుకూలంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. ఎక్కడెక్కడైతే అవసరం వెహికల్స్ పెడుతున్నారు ప్లస్ కొన్ని ప్లేస్లు ఏంటంటే మనకి మహిళల ద్వారానే తీసుకొని సో అవి కూడా ఆర్టీసీ రెంట్ రూపంలో పెంచుతాం.